తొలి మహిళ నేతృత్వం, విశ్రాంత చీఫ్ జస్టిస్ చేతికి పగ్గాలు, ఆమె బెనారస్ హిందూ యూనివర్సిటీ పట్టభద్రురాలు. ఒప్పందం మేరకు పార్లమెంటు రద్దు. 2025 మార్చి 21 తాజా ఎన్నికలు. నేపాల్ తాత్కాలిక ప్రభుత్వానికి విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కి నేతృత్వం వహించనున్నారు. ప్రధానిగా ఆమె నియమిస్తున్నట్టు అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. రాత్రి 9:30 గంటలకు ఆమె ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. మహిళలు ఎవరు ఇంతవరకు నేపాల్కి ప్రధానిగా లేరు. ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన తొలి ఏకైక మహిళగాను జస్టిస్ సుశీల నిలిచారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డ్రైవర్లే డైరెక్టర్లు, బంధువులే బినామీలు, 8 డొల్ల కంపెనీలు, 16 మంది బినామీలు, మద్యం ముడుపుల సొత్తును వైట్లోకి మార్చేందుకు చెవిరెడ్డి ఎత్తుగడ. తిరుచానూరులో 35 నుంచి 36 కోట్ల విలువైన భూమి 2.93 కోట్లకే సొంతం. విక్రయదారికి 24 లక్షలు. మిగతా సొమ్ము బినామీ సంస్థలోకి. డ్రైవర్ పేరుతో కంపెనీ, పిఏ యజమానిగా ఇంకొకటి, ప్రజా అనుచరులు, సమీప బంధువులు డైరెక్టర్ మరొకటి, ఇలా ఒకటో రెండో కాదు ఏకంగా 8 సంస్థలు రిజిస్టర్ చేయించారు. ఒక్కో దాంట్లో 2 చొప్పున మొత్తం 16 మంది బినామీలను డైరెక్టర్లుగా పెట్టి డొల్ల కంపెనీలు సృష్టించారు. ఇవన్నీ ఒకేసారి ఒకే చిరునామాతో ఏర్పాటయ్యాయి. మద్యం ముడుపుల ద్వారా కొలగొట్టినటువంటి నల్లధనాన్ని తెలుపుగా మార్చుకునేందుకు వైకాపా నేత మద్యం కుంభకోణం కేసు కీలక నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుసరించిన నేర విధానం ఇది. ఈ డొల్ల కంపెనీలు బినామీ డైరెక్టర్లను అడ్డం పెట్టుకుని తిరుచానూరు ఆలయ ప్రధాన అర్చకుడి భార్య పేరిట ఉన్న తిరుచానూరులోని 35 నుంచి 36 కోట్ల విలువైన స్థలాన్ని 2.93 కోట్లకి చెవిరెడ్డి తన పరం చేసుకున్నట్టు సిద్ధర్యాప్తులో తేలింది. విక్రయదాటి 24 లక్షలే నేరుగా చెల్లించారని, మిగతా 2.69 కోట్ల చెవిరెడ్డి బినామీ కంపెనీల్లోని డైరెక్టర్లకు అప్పుగా ఉన్నట్టు డాక్యుమెంట్లలో రాయించి ఆయా ఖాతాలో జమ చేశారని సిట్ గుర్తించింది. తిరుచానూరు అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడి భార్య రేణుక పేరు తిరుచానూరులో ఒకే చోట 2.93 ఎకరాల భూమి ఉంది. దాని మార్కెట్ విలువ 35 నుంచి 36 కోట్లు. తిరుపతి నగరానికి పక్కనే ఉన్న ఈ విలువైన భూమిపై కన్నేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాన్ని 2.93 కోట్లకి తన పరం చేసుకున్నారు. ఇది మద్యం ముడుపుల సొమ్మేనని సిట్ గుర్తించింది. ఒకే బిట్టుగా ఉన్న 2.93 ఎకరాల భూమిని తొలుత 73.25 సెంట్లు చొప్పున 4 భాగాలు విభజించారు. ఒక్కో భాగాన్ని 73.25 లక్షలకు డాక్యుమెంట్ ధర సిఎంఆర్ ఇన్ఫ్రా పేరుతో కొన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండో కుమారుడైన హర్షిత్ రెడ్డి ఆ సంస్థ తరపున ఆథరైజ్ సిగ్నేటరీగా ఉన్నారు. డాక్యుమెంట్ ధర ప్రకారం చూసినా సరే మొత్తం 2.9 కోట్లు విక్రయదారైన రేణుకి ఇవ్వాలి. కానీ ఒక్కో విభాగానికి 6 లక్షల చొప్పున 4 భాగాలకి 24 లక్షలు ఆమెకు చెక్ ద్వారా చెల్లించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.